ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. పోలి స్వర్గమునకు వెళ్ళుట. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసే నోములలో పోలి స్వర్గం నోము ఒకటి. ఆశ్వయుజ అమావాస్య నుండి కార్తీక అమావాస్య వరకు సూర్యోదయానికి ముందర లేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు కనీసం ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందరే లేచి నదిలో స్నానం ఆచరించి అరటి దొప్పలలో దీపములు వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజామునే లేచి నదీ స్నానం ఆచరించిన ఫలము, దీపములు వెలిగించిన ఫలము కలుగును. పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యమి, మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున వెలిగించాలి. స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డున దీపములను వెలిగించి పోలి స్వర్గం నోమును ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకము మరియు దీపదానములు ఇచ్చి ఆశీర్వాదము పొందుతారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. సూర్యోదయానికి ముందరే లేచి తెల్లవారుజామున నదీ స్నానము చేసి దీపం పెట్టడం అనే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుంది అని చెప్పటం ఈ కథలోని ఆంతర్యం. పోలమ్మ. పోలి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను పుష్పక విమానంపై సశరీరముగా స్వర్గమునకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ. ఓ మారుమూల గ్రామానికి చెందిన సాకలి స్త్రీకి 5 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5 కోడళ్లలో చివరిది మరియు చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుండి పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూలు కోయడం, పూలమాల కట్టి ఆలయంలో ఇవ్వడం, పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూలు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటికి ఓడళ్ళకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. అలా ఉండగా కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందరే లేచి మిగిలిన కోడళ్లతో కలిసి నదీ తీరానికి వెళ్ళి నదీ స్నానం చేసి దీపాలు పెట్టి ఇంటికి వచ్చేది. కానీ పోలిని మాత్రం నదీ స్నానానికి రానిచ్చేది కాదు. కార్తీక దీపం పెట్టనిచ్చేది కాదు. అంతేకాకుండా ఇంటి వద్ద ఏవో పనులు పురమాయించి తను వచ్చే లోపల ఆ పనులన్నీ పూర్తి చేయాలి అని నిబంధన విధించేది. కోడలు ఇంట్లోనే ఎక్కడ దీపారాధన చేస్తుందో, కోడలికి ఎక్కడ పుణ్యం వస్తుందో అనే భయముతో, అనుమానముతో
అత్త ఆమెకి పూజా సామగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో కలిసి నదీ స్నానానికి వెళ్ళేది. దానివలన పోలికి కనీసం దీపం పెట్టుకునే అవకాశం కూడా ఉండేది కాదు. కానీ పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి పత్తిని చేసి చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దామోదరునికి నమస్కరించేది. ఈ విధంగా జరుగుతూ ఉండగా ప్రతిరోజులాగానే అత్త కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో కలిసి అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా రోజులాగానే బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దామోదరునికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు దామోదరుడు ఆమెను స్వర్గానికి తీసుకుని వెళ్ళడం కోసం పుష్పక విమానంను పంపించారు. ఊరి జనం అందరూ చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు వారందరికీ పోలితో పోలిక లేదంటూ, వారు పోలితో వచ్చే అవకాశం లేదంటూ విమానం నుండి కిందకి పడేదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వేయుజ అమావాస్య నుండి కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం చేసి నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం స్వయం పాకం ఇచ్చి మరునాడు అరటి గొప్పలలో దీపం వెలిగించి నదిలో వదిలిపెట్టి పోలిని స్వర్గమునకు పంపించినట్లుగా భావించి కార్తీక మాస వ్రతఫలాన్ని పొందుతున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్. ఓం నమః శివాయ.